ఆన్లైన్ అంగడి ముచ్చట్లు ఎన్ని చెప్పుకున్నా ఒకటి తక్కువే అన్నట్లు తయారైందోల్లో. అట్లుంటాయి మరి మోసాలు. గుండు పిన్ను కానుంచి గడ్డపార దాకా, పండ్లు దొమ్మే పేస్ట్ల కానుంచి పండంగా చూసే ఫోన్ల దాకా ఆరొకటి ఆన్లైన్ అనే కొంటున్నారని దొరికిన కాడికి బరుకుతున్నారు. మనుషుల వీక్నెస్ మీద దెబ్బ కొడుతున్నారు. ఆర్డర్ పెట్టినంత అల్కగా జనాల జోబులకు చిల్లులు పెడుతున్నారు. అగో మళ్ళేం మోపు చేసిండ్రని అంటారా? వార్త రానే బట్టే చూడరాదురి. అయ్యయ్యో ఎంత పనైపాయే. ఈ సల్పబెట్టినోని ముఖాన్ని సల్ఫ లెక్క సాఫుగా చెయ్యాలి. సల్పబెట్టినోన్ని సల్పించుకొని కొట్టాలి. అసలు ముచ్చటేందంటే, బెంగళూరు కాడుండే సాఫ్ట్వేర్ అన్న ఇంటామెకు గిఫ్ట్ ఇద్దామని 1,80,000 తోపు ఫోను ఆర్డర్ పెడితే అనా పైసలకు పనికిరాని ఈ సల్ఫను పెట్టిండ్రు అమెజాన్ అంగడోళ్ళు. కస్టమర్ దేవుళ్లకు అనుమానం రాకుండా ఈ స్మార్ట్ ఫోన్ అంత సైజు స్మార్ట్ ప్యాకింగ్ చేసిండ్రు. ఎప్పటి లెక్కనే ఆన్లైన్ ట్రాకింగ్ అంతా బరాబరే ఉన్నది. ఆర్డర్ బరాబరే తీసుకున్నారు. బరాబర్ చెప్తా ఇంటికి తెచ్చి ఇచ్చిండ్రు. కానీ కరిమింగిన వెలుగు పండు శాస్త్రమైంది. ఆర్డర్ ఇప్పి చూడా సల్ఫగాన పడ్డది. ఇక అండ్లున్నోళ్ళు బాక్స్ ప్యాకింగ్ చూసి మస్తున్నదని మురిచిండ్రు. ఆ టెంక ఆర్డర్ చూసి జరుచుకున్నారు. ఇక లబలబ మొద్దుకొని గిదేంద్రబాయ్ అని కంపెనీలకు కంప్లైంట్లు పెట్టిండు. పోలీసులకు ఫిర్యాదైండు మా తిప్పలు తీరువుండ్రాని. మరి దీని సంగతేందో పోలీసులు చూస్తున్నారు గాని జనాలు చూసిండ్రు కదా ఆన్లైన్ అంగట్ల మోసాలు ఎట్లున్నాయో. ఆర్డర్లు పెట్టేటప్పుడు 1కి 2 మాటలు చూసుకోండ్రి. మరి అడ్వర్టైజ్లనే కాదు ఆర్డర్లల్లో కూడా సల్ఫలేస్తున్నారని ఎడ్డియ పట్టిండ్రు ఈ సల్ఫ ముచ్చట చూసిన జనాలు. ఇంత కాస్ట్లీ సల్ఫకు ఏమన్నా చిప్పులు పెట్టిండ్రా అని సెటైర్లు పట్టిండ్రు ఇంకొందరు నెటిజన్లు.